నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో మనం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. విశ్వమణి బాబు గారితో చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాం గతంలో. విశ్వమణి బాబు గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒక ముఖ్యమైన విషయం గురించి, ఒక ముఖ్యమైన టైం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను హ్యాపీ అండి. నాకేమైంది, విశ్వశక్తి ఉంది, డబ్బు రెండు నా పేర్లోనే ఉంది. నేను హ్యాపీ అండి. నాకు అన్నీ ఇచ్చేసింది. సమయం గురించి కూడా మీరు మాట్లాడటం అనేది నేను తెలుసుకొని ఉన్నాను. ఏమిటి ఈ 3:45 ఉదయం అంటే లేవడం ఇంపార్టెంట్ అంటారా? అసలు ఆ ముహూర్తమే ఇంపార్టెంట్ అంటారా? ముహూర్త బలం ఏదన్నా అంటారా? అసలు ఏమిటి దానికి స్పెషల్? ముహూర్త బలం అనేది ఏం లేదండి. ఆ టైం అనేది తలరాత్రి మార్చిన నెంబర్ 1 టైం అండి. ఆల్రెడీ వీడియోలో కూడా ఇచ్చాను, వేరే ఛానల్లో కూడా నేను ఇచ్చాను. ఆ టైం గురించి ఎక్కువ ఒక 5-6 వీడియోలు కూడా దాని గురించి కూడా చేస్తున్నాను. మళ్ళీ ఎంత చెప్పాలన్నా ఉంది, దానికి లిమిట్ లేదు. నా తలరాత్రి మార్చిన నెంబర్ 1 టైం ఏదంటే ఆ 3:45 నా తలరాత్రి మార్చింది అదే అండి. ఆ 3:45 నా తలరాత్రి మార్చేసింది. 3, 4, 5. అక్కడ చూడండి 3, 4, 5 ఎంత? 12. 12 కూడా 3. ఆ 3 369 కనిపెట్టాడు నికోలా టెక్స్లా. ఎక్సలెంట్ అండి. ఆయన వచ్చింది, ఆయన మాటలు వినిన తర్వాత, ఆయన వీడియోలు చూసిన తర్వాత, ఆయన యొక్క పద్ధతిని పాటించి ఎంత స్థాయికి ఎదిగానంటే నాకు అంత ఆనందంగా ఉంటుంది అండి. ఆ 369 అంటే నా జీవితంలో 3 అంటే అక్కడి నుంచి నన్ను తట్టి పెడతానే ఉంటుంది, అంటే మెలకు వచ్చేస్తూనే ఉంటుంది. 3:45 అనేది లేచి కూర్చొని పెట్టేస్తుంది. ట్రైనింగ్ అయిపోయింది. ఎవరైనా సరే మన జీవితంలో ఏదైనా ఉన్నాయి, అది ఏ సమస్య అన్నా ఉన్నాయి, ఏదన్నా మంచి మనది ఓన్లీ పాజిటివే, మన నెగిటివ్ మనకి దగ్గర లేదు. ఎవరైనా మన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగాలి, ఏదైనా మనకు అనుకూలంగా మనం మంచి కావాలనుకున్న వాళ్ళు ఆ 3:45 నిద్ర అనేది మానేయండి. ఇంకా నిద్రపోకూడదు, లేచేయాల్సిందే. తర్వాత నిద్ర అనేది లేదు. సరే, అది కాని వాళ్ళు ఏదైనా 4 కన్నా లేయాల్సిందే అని ఎన్నో వీడియోలు కూడా చెప్పాను. నిద్రపోకూడదండి, ప్రశాంతంగా ఉంటుందండి. గాఢ నిద్ర పట్టే టైం ఏదంటే ఆ టైమే అండి. మానవుడికి రాత్రి అంతా 12 గంటలు 1 గంట వరకు కూడా మేల్కొని ఉండమన్నా ఉంటారు. ఆ టైంలో మాత్రం ఎటువంటి వాడు మేల్కోలేడు, పోవాల్సిందే. పడుకోబెట్టేస్తుంది మన మైండ్. అంటే రాత్రి అంతా మేల్కొని ఉండి ఆ టైంలో గాఢ నిద్రపోతారు, ఛాన్సే లేదు. కొన్నాళ్ళ వరకు మనకి బాడీ తట్టుకోలేదు. ఆ టైంలో లేసేది అనేది అలవాటు అనేది కొన్నాళ్ళ వరకు మనకి అలవాటు పద్ధతి పాటించాలి. ఎన్నో వీడియోలు చెప్పాను. 21 రోజులు అంటే ట్రైన్ అయిపోతుంది మన మైండ్కి, మన బాడీ మొత్తం, నాడి నరాలకు మొత్తం ట్రైన్ అయిపోతుంది. తర్వాత నువ్వు నిద్ర పొమ్మన్నా కూడా పోనీది ఆ మైండ్. మంది లా ఆఫ్ అట్రాక్షన్ ఓన్లీ మైండే కదా. నీ మైండ్ని వాడుకునే విధానమే. నిన్ను నువ్వు నమ్ముకొని ఏం కావాలో ఊహించుకుంటే పొందబడతావని ఆ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేసింది. కాబట్టి ఆ టైంలో లేచేసిన వాడికి నీకు తెలియకుండా నీ బాడీలో ఒక శక్తి ప్రవహిస్తుందండి. నీకే తెలియదండి, అది నీకే తెలియదు. చూడొచ్చు, ఇప్పుడు పల్లెటూరులో అయితే నేను ఎక్కువ చూసేసాను. మా అమ్మ విషయంలోనే నేను చూసేస్తాను. ఎందుకు మీ ఎప్పుడు 3 గంటల నుంచి ఆమెకి నిద్ర పడదండి, ఇప్పుడు కూడా పడదండి. ఇప్పుడైతే 2:30 నుంచి కూడా లేచుకుంటుంటుంది. 3 గంటల నుంచి పట్టదు. ఏదో చేపలు కట్టలు ఎత్తుకొని కూడా మా పని ఇలా చేసి 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 వ్యవసాయంలో మంచి స్థాయికి ఎదిగారు. వ్యవసాయంలోనే వాళ్ళు బాగా సాధించారు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా వాళ్ళు ఆ స్థాయికి ఎదగడానికి ఆమె కారణం. మా అమ్మ, మా ఫాదర్ నిద్రపోతూనే ఉంటాడు. ఈమె లేపుతుంది, పొలం కల్లాలి కదా లెయ్యి అనేసి అన్ని పనులు చేసుకుని ఆమె మళ్ళీ అందరితో కూడా పొలంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా 78 వయసులో బ్రహ్మాండంగా తింటుంది, బ్రహ్మాండంగా పని చేస్తుంది. మళ్ళీ వంగిపోయింది, బాడీ మొత్తం కూడా బెండ్ అయింది. బెండ్ అయినా కానీ చేస్తుంది. అప్పుడు రాలేదు నాకు ఆ గుర్తులంతా. ఈ సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా ఉండేది, ఇప్పుడు కూడా నేను నా జీవితాన్ని మార్చిన టైం కూడా అన్నాను కదా. మనకి తెలియకుండా ఒక శక్తి, అదే విశ్వశక్తి. 3,000,000 దేవతలో తిరిగే టైం కూడా అది, ఆత్మలో తిరిగే టైం వేరే. మళ్ళీ పూజల విషయాలు అయితే ఆ టైం కూడా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు దేనికోసం అయితే నువ్వు ప్రయత్నిస్తుంటావో ఖచ్చితంగా వస్తుందండి వాడి దగ్గరికి. వాడి దగ్గరికి అవకాశం ఎత్తుక్కొని వాడి దగ్గరికి వస్తుంది. అందుకని ఎన్నో వీడియోలో చెప్పాను, భయాన్ని తీసేయండి, భయపడకండి. నా వల్ల సార్ ఇప్పుడు కూడా కాల్స్ వస్తూ ఉంటాయి నాకు. సార్ లేలేకపోతున్నాను సార్. యు ఆర్ ఏ క్రియేటర్ అన్నాను. సృష్టికర్త నువ్వే సృష్టించుకుంటున్నావు. లేలేకపోతున్నానంటే ఎప్పుడు లేలేవు. నా వల్ల అవుతుంది అని చెప్పలేకపోతున్నావే. నా వల్ల కాదనే మాటకు మాత్రం, నెగిటివ్ కి మాత్రం ఆనందంగా ఆన్సర్ ఇచ్చేస్తారు, పాజిటివ్కి ఇవ్వలేరు. అంటే నా వల్ల అవుతుంది అనే మాట రాలేదు. మీరు ఎప్పుడైతే ఆ 3:45 లేచి నీకేం కావాలో ఏదో ఒక పని, ఇప్పుడు చదువు లేనివాడు ఉన్నాడు, చదువు ఉన్నవాడు ఏదో ఒక పని చేస్తుంటాడు, ఆ మంచి పని. ఆ పని చేసేవాడు ఖచ్చితంగా ముందు స్థాయికి ఒక్కరోజు వాడు ముందు ఉంటుంది. అవకాశాలు వాడు ముందు ఎత్తుకొని వస్తుంది. వాడు అడుగు స్టెప్ బై స్టెప్ పోతూనే ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే ఆ టైంలో నిద్ర అనేది ఇంకా మానుకోవాల్సిందే, లేయాల్సిందే. నేను లేచాను,
నేను లేచాను. ఎప్పుడు లేచాను? ఈ సబ్జెక్ట్ వచ్చి కాదండి నాది. పూజలు నేను చేసింది. నేను చేసింది ఫస్ట్ పట్టుకున్నది దేవుళ్ళే. దేవుళ్ళ పూజల్లో నాకు 3:45 అలారం రెడీగా మోగాల్సిందే. నేను బాత్రూమ్ వెళ్ళాల్సిందే. స్నానాలు అయిపోయి 4:10 15 గంటల దీపాలు మా ఇంట్లో వెలగాల్సిందే. ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో నువ్వు వెలుగునిచ్చినావు, నీ జీవితంలోకి వెలుగు వచ్చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేను ఇచ్చానండి. నా ఇంట్లో 3:45 లేచి 4:15 గంట దీపం ఆనందంగా అదే చెప్పాను. ఇంతకు ముందు కూడా ఎన్నో వీడియోలు ఇచ్చాను. ఆ యొక్క దుర్గమ్మ అంటే కార్తీక నెల వస్తే ఇల్లు మొత్తం ప్రకాశం ఉంటుంది మా ఇంట్లో. అలాంటి దీపాలు నేను వెలిగించాను. పూజల్లో ఉన్నాను. ఆ దేవిశ్రీ గురూజీ గురించి కూడా చెప్పాను. ఆయన దగ్గర కొన్ని విషయాలు వీడియోలో చూసి నేర్చుకొని దాన్ని పాటించాను. 3 దేవతల అనుగ్రహాన్ని పొందాను. ప్రశాంతంగా నేను ఆ టైంలో పూజలు మంత్రాలు చేసేవాడిని కదా, ఆనందపడ్డారనేది ఆ టైంలో ఎప్పుడంటే అప్పుడు పూజలు చేసి ఆనందపడేది కాదు. నేను అప్పుడు చేశాను. వాళ్ళు చూపించిన దారే ఈ యొక్క గొప్ప దారి. 3:45 ఎవరైతే లేచి నువ్వు ప్రయత్నిస్తుంటావో నీకు తెలియని శక్తి నీకు ఒకటి ఏర్పడుతుంది. నీకే తెలియదు, అది నీలో నీ బాడీకి వెళ్ళిపోతుంది. ఆ శక్తి ద్వారా నువ్వు విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి అవకాశాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఎవరైనా ఆ టైంలో లేయాల్సిందండి. లేస్తే ఆ టైంకి ఉన్న పవర్ అది ఎంత మాటలే చెప్పలేమండి. నేనైతే ఎంతైనా చెప్తాను, ఎంతైనా చెప్పుకుంటూనే ఉండొచ్చు. ఇంతని లిమిట్ లేదు దానికి, అన్లిమిటెడ్. ఆ టయానికి మాత్రం అద్భుతం అండి. ఆ టైంలో అద్భుతం. ఈ రోజు కూడా పడుకొని ఉంటాను. మా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, ఏమి 3 అయిపోయింది నేను మేలుకొన్నాడు కానీ పడుకున్నాడు. ఏం చేస్తుంటాను అక్కడ విజువలైజేషన్ అనేది ఒకటి పట్టిస్తూ ఉంటాను. నా బాడీ మొత్తం ట్రైన్ అయిపోయింది కదా, పట్టిస్తూ ఉంటాను. కాబట్టి 3:45 ఎవరైనా లేయండి. భయం అనేది తీసేయాలి మానవుడు. అవుతుంది సార్, నా వల్ల అవుతుంది అని చెప్పలేకపోతున్నారు. లేచి నిలబడు. నువ్వు లేలేకపోతున్నావు కదా, ఒక వారం అట్లా ఉంటుందండి. బాడీ కొంచెం షేక్ అవుతుంది. నిద్రకు అలవాటు పడిన బాడీ కదా ఇది, నెగిటివ్గా అలవాటు పడిన బాడీ. ఇప్పుడు పాచుకు రమ్మంటే వెంటనే రాదు. నువ్వు కొన్నాళ్ళు లేచి మొహాన్ని ఇక్కడ కడుక్కొని నీళ్లు తాగి, నీళ్లు కొంచెం తాగిన ఉంటే ప్రశాంత పడుతుంది. లేచి అద్దం మొదలు నిలబడుకొని నా వల్ల కాదన్నావు కదా, ఇప్పుడు అవుతుంది అని చెప్పు. కాదని పట్టించిన విన్నాళ్ళు. ఇప్పుడు నా వల్ల అవుతుంది, నేను లేస్తున్నాను, నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతున్నాను, నేను ఏదైనా సాధించగలుగుతున్నాను అని మా అర్థంలో నిలబడి చెప్పుకుంటూ ఉంటాను. నీకు ఏం కావాలనో దాన్ని చెప్పు. ఆ టైంలో లేచి నీకేం కావాలన్నా జరిగినట్టు ఉన్నట్టే నటించమన్నాను. నటనే జీవితం అని కూడా చెప్పాను. నటించాలండి, ధనవంతులాగా నటించుడు. ఉన్న డ్రెస్ వేసుకోమని ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, మీకు కూడా టీవీలో కూడా చెప్పాను. ఎంతమంది మీరు ఉన్నదాన్ని నెట్టుకు ఉతికేసుకునేసి ఒక ధనవంతులాగా ఫీల్ అవ్వమే, అక్కడ కూడా పిసినార్తానని చూపిస్తారండి. అంతే. ఆయన ఒక 4 డ్రెస్సులు ఉంటే బద్దెను ఉతికాడు పెట్టేసి ఏది ఉన్నదాన్ని పాతదాన్ని వేసుకుంటే నేను రిచ్ అంటే ఎలా రిచ్? నువ్వు రిచ్ అవ్వడానికి అవకాశాలు ఏర్పరచాలంటే నువ్వు రిచ్గా మారుతానే రావాలి. ఉన్నదాన్ని సర్దుకొని వేసుకుంటా పో, ఆటోమేటిక్ మారుతుంది. కాబట్టి 3:45 లేచి ఎవరైతే దేనికోసమైతే ప్రయత్నిస్తుంటారో అది త్వరలో పొందబడతారు వాళ్ళు. ఈ 3:45 లెగవాలి అనుకునే వాళ్ళకి ఏదన్నా అఫర్మేషన్ చెప్పండి. నేను 3:45 లేచి నా జీవితాన్ని ఉన్నత స్థాయికి మార్చుకున్నందుకు విశ్వానికి, డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఓకే.